హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్జీ బ్లాగ్స్. ఈ రోజు మనం వెళ్ళేది రెండు తెలుగు రాష్ట్రాల్లో రిచెస్ట్ విలేజ్ ఏది అంటే నేను అంకాపురం అని చెప్తాను. నెల్లూరు పెద్దరెడ్డి చేపల పులుసు ఎలాగో ఆంధ్రాలో, హైదరాబాద్ బిర్యానీ ఎంత ఫేమస్ తెలంగాణలో, అదే విధంగా నిజామాబాద్ లో కూడా తెలంగాణ విలేజ్ అంకాపురం అనేది కూడా నాటుకోడిలో అంతే ఫేమస్. ప్రజెంట్కి అయితే నేను కామారెడ్డికి వెళ్ళే మున్సిపాలిటీ గేట్ దగ్గర ఉన్నాను. నేను హైవే మీద నుంచి నిజామాబాద్ వెళ్తున్నాను అంకాపూర్ విలేజ్ కి. అక్కడ ఎలా ఉంటుంది వాతావరణం, ఆ రిచెస్ట్ విలేజ్ ఎలా ఉంది ఏందనేది, అక్కడ నాటుకోడి పులుసు ఎలా ఉంటుంది, ఆ టేస్ట్ ఏందనేది ఈరోజు మీకు నేను చూపించబోతున్నాను ఫ్రెండ్స్. చలో. మొత్తానికైతే నేను విలేజ్కి వెళ్ళే దారిలో అయితే వచ్చేసిన. రోడ్డుకు ఇరువైపులా మాత్రం పచ్చని పొలాలు కనిపిస్తున్నాయి, పెద్ద పెద్ద మడులు. ఈ మల్లన్న స్వామి దేవస్థానం అని ఊరికి పొలిమేర లాంటిది అన్నమాట. విలేజ్లో సమావేశమైనప్పుడు కూర్చొని మంచి చైర్లు, విశాలమైన గుడి, ఆ గుడి ప్రాంగణము ఎంతో అద్భుతంగా ఉంది. ఎంట్రీలోనే చూడండి, మనము ఊర్లోకి వెళ్తున్నప్పుడు రైట్ సైడ్లో ఈ కాలువ ఉంటుంది. అది ఎంత పరిశుభ్రంగా ఉంది అంటే అక్కడ చెత్త చెదారం లాంటిది ఏవి అజాగ్రత్తగా అయితే వేయలేదు. చాలా నీట్గా ఉంది, బాగుంది నీట్గా. ఇంత చిన్న విలేజ్లో 2 లైన్ల రోడ్ ఉంది పోవడానికి రావడానికి. చూడండి ఎంత గ్రేట్ కదా. అంకాపూర్ విలేజ్కి అయితే వచ్చేసిన. ఇక్కడ షాప్ ఉంది కదా, ఆ షాప్లో మనము చికెన్ అయితే ఆర్డర్ ఇచ్చేసినాము. మనమైతే చికెన్ కాల్చి కట్ చేపించి ఆర్డర్ ఇచ్చేసిన తర్వాత అయితే మనం వెళ్ళిపోయినాము. ఊరంతా కరెక్ట్గా చూపించాలి కదా మీకు, అందుకని చూడండి వంట అయితే అయిపోయినట్టే ఆల్మోస్ట్. ఇది రెడీ పెట్టేసుకొని వెళ్ళిపోతున్నాం. ఇది అంకాపూర్ వెల్కమ్ బోర్డ్, ఇది వెల్కమ్ గేటు. అలాగే ఇక్కడ చూడండి, ఇది మార్కెట్ యార్డ్ అంకాపూర్కి. ఇక్కడ నుంచి మనము మెదక్ నుంచి వచ్చే రూట్ ఇది. ఇది ఆర్మూర్ పోయే రూట్. ఇది ఇక్కడ నుంచి ఇది ఆర్మూర్ పోయే రూట్. అంకాపూర్ నుంచి ఆర్మూర్కి 3 కిలోమీటర్ దూరమే. అలాగే మీకు ఇంకో విషయం చూపిస్తా. ఇది వెనకాల ఉన్న చూస్తున్నారా, ఇది బీజేపీ క్యాండిడేట్ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వల్ల ఇల్లు. అది మీకు చూపిస్తాను. చూడండి ఇంత పెద్ద ఉందో ఇల్లు. ఇది ఈ ఇల్లు సింహద్వారం చూడండి ఇంత పెద్దగా ఉందో. అది బీజేపీ క్యాండిడేట్ ఎమ్మెల్యేలు. అది అంకాపూర్లోనే చిన్నప్పుడు పుట్టి ఇక్కడే ఉన్నారంట, ఆయన పెరిగి పెద్దగా. గైస్, ఈ విలేజ్ ఇంత డెవలప్డ్ గా ఉండడానికి కారణం, ఈ విలేజ్ కి ప్రధాన ఇన్కమ్ సోర్స్ వచ్చేసి వ్యవసాయం మీదనే వీళ్ళకు ఆదాయం ఎక్కువ వస్తుంది. ఇక్కడ వాటర్ కూడా చాలా పుష్కలంగా ఉన్నాయి. వాళ్ళ ఒక్కొక్క రైతుకి వచ్చేసి 10 నుంచి 20 ఎకరాల భూమి ఉంటుంది. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మార్కెట్ యార్డు. పొద్దుగల 5 నుంచి 6 గంటల వరకు కూరగాయలు అన్నీ వచ్చేస్తాయంట ప్రతి పొలం నుంచి. వాళ్ళు చెప్తున్నారు, ఇక్కడ స్థానికులు చెప్తున్న విషయం అది. ఇక్కడ అన్ని కూరగాయలు ఇప్పుడు అన్ని డంప్ చేసి వెళ్ళిపోయినారు వాళ్ళు. ఎంత కూరగాయలు ఉన్నాయి లోపల చూపిస్తాను. ఇంకా కూరగాయలు చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, ఆ పెట్టెలలో అవన్నీ ప్యాక్ చేసి పోయారు కదా, అది కూరగాయలు. అవి ఇవన్నీ కూరగాయలే. చూడండి, ఇది మిర్చి ప్యాకింగ్ ఉంది. మిర్చి కూరగాయలు ఇవి, క్యాబేజీలు, ఇవన్నీ వంకాయలు ఇందులో ఉన్నాయి. చూడండి, ఈ వంకాయలు, చిక్కుడుకాయలు ఇవన్నీ డంప్ చేసి వెళ్ళిపోయినారు వాళ్ళు. ఈవినింగ్ కల్లా వేరే మార్కెట్కి తరలిస్తారంట బయటికి. హే ఫ్రెండ్స్, మీకైతే ఇప్పుడు నేను విలేజ్ చూపించబోతున్నాను. ఇది గ్రామ పంచాయతీ. 2 బిల్డింగ్లు ఉంటాయి, కింద ఫ్లోర్ పైన ఫ్లోర్ ఉంటుంది. చాలా నీట్గా ఉంది గ్రామ పంచాయతీ. అందులో పోస్ట్ ఆఫీస్ కూడా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఈ అంకాపూర్లో మొత్తం 12 వీధులు ఉన్నాయి. ప్రతి వీధిలో డూప్లెక్స్ ఇళ్ళు, ఇంటి ముంగట ఒక కారు, పచ్చని చెట్లు, రోడ్డు, అద్దంలా మెరిసేటి ఇండ్లు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. రోడ్ల విషయానికి వస్తే మాత్రం చాలా నీట్గా ఉన్నాయి. ఏ ఊరైనా డెవలప్ కానికి ప్రధాన కారణం ఏంటంటే రోడ్లు. వీధికి వెళ్ళే రోడ్ అయినా కానీ, మెయిన్ రోడ్ అయినా కానీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది అంకాపూర్లో అయితే. అది మెచ్చుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే, అంకాపూర్ అంతా ఫేమస్ అని చెప్పడానికి కారణం నాకు తెలిసినంటే, నా ఒపీనియన్ చెప్తున్నా, తెలంగాణ అండ్ ఆంధ్ర ఈ 2 రాష్ట్రాల్లో విలేజ్ బ్యాక్డ్రాప్లో ఏ విలేజ్లో అయినా కానీ డూప్లెక్స్ ఇల్లు కంప్లీట్లీ ఉండవు. కంప్లీట్లీ అంటే మొత్తానికి, అంటే ఏ పూరి గుడిసె కానీ, ఏ పెంకటిల్లు కానీ
ఉండకుండా అయితే ఉండవు, అక్కడక్కడ ఎక్కడొక్కడ ఉంటాయి. కానీ అంకాపూర్లో అట్లా కాదు, కంప్లీట్లీ డూప్లెక్స్, మళ్ళా 3 ఫ్లోర్లు ఆ రేంజ్లో ఉన్నాయి. ఒక విలేజ్ సిటీ లెవెల్లో డెవలప్మెంట్ ఉంది కాబట్టి అంతా ఎడ్యుకేటెడ్స్, ఇంకా పంట పొలాల మీద వచ్చే ఆదాయము ఇవన్నీ కలగలుపుకొని వాళ్ళు ఇండ్లు నిర్మించుకున్నారు, మంచి డెవలప్మెంట్ చేసుకున్నారు కాబట్టి అంకాపూర్ అంతా ఫేమస్ అని నేను అనుకుంటున్నా. ఊరంతా చుట్టేసిన తర్వాత నేనైతే ఆకలి అవుతుందని తిననికైతే వచ్చేసిన. రాగానే కర్రీని అయితే కొంచెం కెలికేసిన, ఎట్లా ఉంది ఏంది అనేది చూసిన. మంచిగా ఉడికినాయి ముక్కలు అయితే, బాగుంది. ఒక ముక్క అయితే వేసుకున్న తర్వాత నేనైతే దాన్ని టేస్ట్ చేద్దామని చూసిన. దానిపైన నిమ్మకాయ పిండుకున్నా, ఎందుకంటే నిమ్మకాయ చికెన్కి ఇంకా టేస్ట్ డబుల్ చేస్తుంది కాబట్టి. చాలా బాగుంది టేస్ట్. వడలు కూడా చికెన్ తో తినదు. అదే బాగుంది. బాగుంది. సూప్ మీద బగార్ రైస్ కదిరిపోయింది. ఎక్సలెంట్. వచ్చే విజిటర్స్ ఎవరినైనా సరే కానీ అంకాపూర్కి వస్తా అంటే రండి. చికెన్, నాటుకోడి కూర అండ్ మక్కా వడలు ఇవి టేస్ట్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. రెండుకి రెండు ఏ తీసుకోలేదు, అంత టేస్ట్గా ఉన్నాయి. వచ్చి విజిట్ చేయండి. థ్యాంక్ యూ.